దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్న కృష్ణబాబుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అలర్ట్ తీసుకుంటున్నారనే దానిపై మనతో మాట్లాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికే చైనాలో ప్రబలంగా ఉంది, ఇండియాలో కూడా ప్రవేశించింది. ఏపీలో కూడా అప్రమత్తంగా ఉండాలి. నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా సీఎం గారు నిర్వహించారు. దీనిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒకటి, ప్రజలకి అవగాహన కలగాల్సింది ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు రావడం అని కాదు, ఇది 2001 నుంచి ఉంది. అండ్ ఆల్మోస్ట్ మన టాస్క్ ఫోర్స్ ఒకటి ఫామ్ చేశాము, మల్టీ డిసిప్లినరీ టీమ్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కంబైన్డ్గా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ లాగా డెవలప్ చేశాము. సో వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 years అండ్ బిలో చిల్డ్రన్కి వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో హెచ్ఎంపీవీ వైరస్ చాలా ఎక్కువ మందికి వచ్చే ఉంటుందని. సో ఇప్పుడు మనకు ప్రివలెన్స్ ఉంది, మనకేమీ ఇండియాకి ఫస్ట్ కొత్తగా రావడం కాదు, మన ప్రివలెన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చైనాలో ఏదైతే రిపోర్ట్ అవుతున్నాయో, అంటే బేసిక్గా చాలా ఎక్కువ మంది ఒకేసారి రావడం, చాలా విరులెంట్గా ఉండి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం, ఎక్కువ మంది హాస్పిటల్స్కి రావడం అనేది అబ్జర్వ్ చేశారు అనేది మీడియా ద్వారా చెప్తున్నారు. సో WHO తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ టచ్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత మేజర్ సివియారిటీ లేదు. అలాగే కేసులు సీరియస్ అవ్వడం కూడా, హాస్పిటలైజ్ అవుతున్న కేసులు కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్న లాస్ట్ 1 month మనం చూస్తే కనుక యావరేజ్గా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఈ మన వింటర్ సీజన్లో జనరల్గా ఉంటాయి. బట్ లాస్ట్ వింటర్ సీజన్కి ఈ వింటర్ సీజన్కి మనం కనుక కంపేర్ చేస్తే కనుక మేజర్ చేంజెస్ ఏమీ లేవు, ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్నే కనపడుతోంది. అలాగే సీరియస్ అయిన కేసులు కానీ, రికవర్ అవని కేసులు కానీ ఏమీ అంత అబ్నార్మల్గా ఏమీ చేంజ్ లేదు అనేది మన డాక్టర్స్ చెప్తున్నారు. సో మన సైడ్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ వేయడం జరిగింది. సో అలాగే మన టెస్టింగ్ క్యాపబిలిటీ, మన ఐసీఎంఆర్ ల్యాబొరేటరీస్ మనకి ఆల్మోస్ట్ 10 ఉన్నాయి, VDRL ల్యాబొరేటరీస్. సో వీటిల్లో వాళ్ళు టెస్ట్ కిట్స్ ఐసీఎంఆర్ ఇస్తోంది. సో అలాగే మనం కూడా కొన్ని అడిషనల్ టెస్ట్ కిట్స్ తెచ్చుకుంటున్నాము. సో ఇది ఆల్మోస్ట్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్గా ఏదన్నా వచ్చినా కానీ సీరియస్ అయ్యేది ఓన్లీ less than 2 years old చిల్డ్రన్, అలాగే more than 65 years old ఎల్డర్లీ పర్సన్స్, ఎస్పెషల్లీ విత్ కోమార్బిడిటీస్, అంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఇతర CKD కానీ, లేకపోతే ఏదైనా ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు, ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ మీద ఉన్నవాళ్ళు, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి గనక ఈ సిమ్టమ్స్ వచ్చి ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అయ్యి సీరియస్ అవుతుంటే కనుక ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవడం మంచిది అని. ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ లేదు, అలాగే దీనికి స్పెసిఫిక్ డ్రగ్స్ అనేది లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, వాళ్ళకి ఇచ్చిన లక్షణాలను బట్టి, అది ఫీవర్ కానివ్వండి, లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, సో వీటి బేసిస్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది. సో మన హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఒక మాక్ డ్రిల్ మనం కండక్ట్ చేశాము. అంటే మనకి ఈ రకమైన వాటిలో వచ్చినప్పుడు ఫస్ట్ మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. N95 మాస్కులు, ట్రిపుల్ లేయర్ సర్జికల్ మాస్కులు, అలాగే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అవన్నీ అవైలబిలిటీ మనం నెక్స్ట్ 3 monthsకి అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇంకొక ఎడిషనల్గా ఏదైనా అవసరం వస్తే ఉంటుందనే ఉద్దేశంతో ఇంకొక 1 quarter రిక్వైర్మెంట్ కూడా మనం ఎడిషనల్గా ప్రొక్యూర్ చేస్తున్నాం. దీంతో పాటు నెక్స్ట్ ఇమీడియట్ మనకి ఇష్యూ వచ్చేది రెస్పిరేటరీ ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఆక్సిజన్ కావాలి. సో అందుకనే మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ కానివ్వండి, అలాగే PSA ప్లాంట్స్, మనకు ఆక్సిజన్ తయారు చేసే PSA ప్లాంట్స్ కూడా ఆల్మోస్ట్ 160 దాకా పెట్టాం. సో వీటన్నిటి కండిషన్ కూడా మనం క్రాస్ చెక్ చేసుకున్నాము. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్లోనే 33,000 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. సో అలాగే ప్రైవేట్లో కూడా ఉన్నాయి. సో ఆందోళన పడడానికి ఏం లేదు. ప్రతి హాస్పిటల్లో కూడా ఫస్ట్ ఇనీషియల్గా 20 beds ఐసోలేషన్ వార్డు రెడీ చేసి పెట్టడం జరిగింది. సో ఏదన్నా ఇష్యూ వస్తే కనుక ఇమీడియట్గా దాన్ని ట్యాకిల్ చేయడానికి దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఆక్సిజన్ సప్లై కానీ, ఇవన్నీ
ఏ రకమైన నెగ్లెక్ట్ చేయొద్దనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం ఈవెన్ దో మనకి అంత ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ లేకపోయినప్పుడు కూడా కొన్ని కోవిడ్ మనం దృష్టిలో పెట్టుకుని, కోవిడ్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ చేయడానికి ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాం. కెమెరా పర్సన్ సురేష్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.